మొన్న షూటింగ్కి వెళ్ళాను, చాలా రోజుల తర్వాత షూటింగ్ దొరికింది అని చెప్పా కదా, దాని డబ్బింగ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇదంతా డబ్బింగ్ స్టూడియో, ఇదంతా ఆఫీస్ కూడా ఇదే. మామూలుగా అయితే ఆఫీస్ విడిగా, ఆఫీస్ ఉన్న చోట డబ్బింగ్ ఉండదు, ఆఫీస్ విడిగా ఉంటుంది. అక్కడ ఆడిషన్స్ అవన్నీ జరుగుతాయి. షూటింగ్ అదంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ స్టూడియో వేరే ఉంటుంది, అక్కడ డబ్బింగ్ చెప్పిస్తారు మామూలుగా అయితే. కానీ వీళ్ళు డబ్బింగ్ స్టూడియోని ఆఫీసే డబ్బింగ్ స్టూడియో అన్నమాట. అందుకని ఇక్కడ చక్కగా బాగుంది వాతావరణం. ఇదంతా చెట్లు, చేమలు, దోమలు. వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ అంటే తీసుకోవడంలో, ఇదంతా నిండిపోయి ఉంటారనమాట. ట్యూషన్ పిల్లలకి వచ్చినట్టుగా లైన్గా కూర్చొని ఉంటారు, అనమాట. వాళ్ళందరికీ స్క్రిప్ట్ పేపర్లు ఇచ్చేస్తారు. వాళ్ళందరూ చదివి స్టడీ చేసి చెప్పాలన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. చక్కగా భలే ప్రాక్టీస్ ఉంటుంది. ఈ ఆడిషన్కి వచ్చాం, ఫస్ట్ ఇక్కడ ఆడిషన్కి వచ్చామన్నమాట. ఆడిషన్కి వచ్చినప్పుడైతే ఇదంతా పిల్లలు, ట్యూషన్ పిల్లలు కూర్చున్నట్టు ఇదంతా కూర్చొని ఉన్నారు స్క్రిప్ట్ పేపర్లు పట్టుకొని. ఇదంతా ట్యూషన్ పిల్లలు కూర్చున్నట్టు కూర్చొని ఉన్నారన్నమాట. ఇది ఏంటి ఆఫీస్ అన్నారు, ఆడిషన్ అన్నారు, ఇది ఏమన్నా కోచింగ్ సెంటర్ ఏమో అని మేము అనుకున్నాం. అన్న స్టడీ సెంటర్ ఏమో, మొత్తం ట్యూషన్స్ జరుగుతున్నాయి ఏంట అని మేము అనుకున్నాం. ఇలా చూస్తే రాగానే ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు. స్క్రిప్ట్ పేపర్ ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ అవ్వాలన్నమాట. మొత్తం భలే ఉన్నాయి, గట్లు అవన్నీ బాగున్నాయి కూర్చోడానికి. కూర్చొని మొత్తం ప్రాక్టీస్ అయ్యి అప్పుడు చెప్పేసిన వాళ్ళని చెప్పినట్టు పంపిస్తారన్నమాట. నెక్స్ట్ ఒక 2 డేస్లోనే షూట్ పెట్టిస్తారు. ఆ షూట్ చాలా రోజుల తర్వాత, ఒక 2 months ఇంట్లోనే ఉన్నాను. 2 months తర్వాత ఈ షూట్ వచ్చిందన్నమాట. షూట్ అప్పుడు అయిపోయింది. ఇప్పుడు డబ్బింగ్ పిలిచారు, 11కే రమ్మన్నారు. సరే, మనం చెప్పిన టైంకి మనకు రావడం అలవాటు. వచ్చాము, ఇంకా కూర్చోబెట్టారు. లోపల ఎవరో చెప్తున్నారు అని అన్నారు. ఫుల్ లాగా ఉంది, కూర్చొని వెయిటింగ్ అనమాట. ఇంకా ఎప్పుడు పెడతారమ్మా చూడాలి. బిల్డింగ్ లోపలంతా డబ్బింగ్ మొత్తం అంతా లోపల చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు అట్లా అంత బాగుంది లోపలంతా. చుట్టూ బిల్డింగ్స్. మధురానగర్ సెంటర్లో ఉంది, చక్కగా బాగానే ఉంది. ఇదంతా సెంటర్లోనే ఉంది, చక్కగా. షూటింగ్ అయితే 2 డేస్కి డబ్బింగ్ అవ్వగానే రిలీజ్ చేసేస్తే పర్వాలేదు. మరి ప్రస్తుతానికి అయితే డబ్బింగ్ వచ్చాము, ఎప్పుడంటారో చూడాలి. వెయిటింగ్లో ఉన్నాం కదా, సరేలే అని ఒక వీడియో చేసుకున్నాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట.